ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుండి ఎలా సపరేట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఇప్పుడులా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక అనే స్టేట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్లేసెస్, కేరళలోని కొన్ని ప్లేసెస్ కలిసి మద్రాస్ ప్రెసిడెన్సీ అనే ఒక పెద్ద ప్రావిన్స్లో ఉండేవి. అప్పట్లో తమిళియన్స్ తెలుగు పీపుల్ మీద వివక్షత చూపించడం వల్ల తెలుగు మాట్లాడే ప్రజలకు మద్రాస్తో పాటు సెపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేశారు. అలాగే తమిళ్ పీపుల్ కూడా మద్రాస్తో పాటు సెపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేశారు. కానీ ప్రధాని నెహ్రూ అందుకు ఒప్పుకోకపోవడం వల్ల అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఎంటర్ అయ్యారు. తెలుగు భాష మాట్లాడే వారికి సెపరేట్ స్టేట్ కావాలి, అలాగే మా స్టేట్కి మద్రాస్ క్యాపిటల్ అవ్వాలని నిరాహార దీక్ష చేశారు. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేయడం వల్ల మరణించారు. ఆయన మరణించడం వల్ల దేశం మొత్తం ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. తెలుగు ప్రజలు ఎక్కడ చూసినా బంద్లు, నిరసనలు, ప్రొటెస్టులు చేయడం వల్ల నెహ్రూ గారు ఇంకేం చేయలేక సెపరేట్ స్టేట్ని అనౌన్స్ చేశారు. కానీ మద్రాస్లో మెజారిటీ పీపుల్ తమిళన్స్ ఉండడం వల్ల, అలాగే కొన్ని రీజన్స్ వల్ల మద్రాస్ని తమిళనాడుకి ఇచ్చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుండి సెపరేట్ అయింది.